హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ లాగ్స్. మనం కుకింగ్ వీడియోలు చేయక చాలా రోజులు అయింది కదా. ఈ రోజు అయితే ముస్లిం స్టైల్లో బిర్యానీ అయితే చేస్తూ ఉన్నాను. కేజీ మటన్తో, లేత మటన్ చూడండి, సూపర్ అంటే సూపర్ టేస్టీగా చాలా బాగుంటుంది. కనుక్కొని మరీ చేస్తూ ఉన్నాను అనమాట. ఇక కొలతలు పర్ఫెక్ట్ కొలతలతో అయితే చేస్తూ ఉన్నాను. మీరు కూడా ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు ఎటువంటి కంగారు అలా భయం లేకుండా ఈజీగా చేయొచ్చు అనమాట. అలా నేనైతే చూసుకొని మరి అలా చేపించి తినే తర్వాతే ఇలా నేనైతే చేస్తూ ఉన్నాను. సూపర్ అంటే సూపర్ టేస్టీగా వస్తుంది. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోయాను. కుక్కర్ పెట్టేసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని ఆయిల్ అయితే వేసేసుకోండి. మటన్ అయితే మనకి కుక్కర్లోనైతే తొందరగా ఉడుకుతుంది అనమాట. ఇక ఆయిల్ అయితే మనం వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది ఆయిల్ వచ్చేసి మనకి ఒక టీ గ్లాస్ ఉంటుంది కదా, ఇక్కడికి వేసుకుంటే సరిపోతుంది. ఇక ఇప్పుడు మనము చూడండి ఆయిల్ వేడెక్కింది కదా. ఇక బిర్యానీ ఆకు, అలాగే మొగ్గ ఒక 4, అలాగే మొగ్గలు ఒక 5-6, అలాగే ఈ మిరియాలు ఒక 20 అనమాట, ఒక 20 మిరియాలు. ఇక ఇలాచి ఒక 3, ఇక లవంగాలు ఒక 10 లవంగాలు, ఇక చెక్క ఒక 2 వేసుకోండి, జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వేసేసుకొని ఇక ఆనియన్స్ వేసేసుకోండి. నేనైతే పెద్ద సైజులో ఉన్న ఒక 2 గడ్డలు అయితే వేసుకుంటాను. గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనము వేయించుకోవాలన్నమాట. చూడండి, మనకి గోల్డెన్ కలర్ అయితే ఆనియన్స్ వచ్చేస్తాయి కదా. ఇలా వస్తేనే అనమాట మనకి బిర్యానీ టేస్ట్ వస్తుంది. ఇక ఆనియన్స్ వేసేసుకుందాం. ఇక పచ్చిమిర్చి వేసేసుకున్నాం కదా, ఒక 4 పచ్చిమిర్చి చీలికలు అయితే వేసేసుకోవాలి. ఇక వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2.5 టేబుల్ స్పూన్లు అయితే వేసేసుకోవాలన్నమాట. ఇక ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి పచ్చివాసన పోయే వరకు మనం బాగా వేయించుకోవాలన్నమాట. ఇలా బాగా వేయించుకోవాలి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనకి బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు మనం పుదీనా కొత్తిమీర కలిపింది వేసేసుకుందాం. నా దగ్గర అయితే పుదీనా కొంచెమే ఉందన్నమాట, అందుకని కొంచెం వేసేసాను. ఇంకొకసారి బాగా కలిపేసుకుందాం. మీ దగ్గర పుదీనా కాస్త ఎక్కువగా ఉంటే ఎక్కువగానే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇక టమాటాలు ఇవైతే ఒక పెద్ద సైజులో 2 టమాటాలు అనమాట వేసేసుకొని ఆ టమాటాలు మగ్గే వరకు మనం మగ్గించుకోవాలన్నమాట. బాగా మగ్గిపోవాలి టమాటాలు. కాస్త సాల్ట్ అయితే ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసేసుకొని బాగా మగ్గనివ్వాలన్నమాట. టమాటాలు మగ్గవు తొందరగా, అందుకని కాస్త సాల్ట్ వేసేస్తే తొందరగా మగ్గిపోతాయి. టమాటాలు అయితే మగ్గిపోయాయి కదా. ఇక మనం పెరుగు వేసేసుకుందాం. ఇక ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇక ఒక చిటికెడు పసుపు వేసేసుకుందాం. ఇక కారము బాగా స్పైసీగా తినే వాళ్ళైతే ఒక 2-3 టేబుల్ స్పూన్లు వేసుకోండి. నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్లు అయితే వేస్తా ఉన్నా కేజీకి. వచ్చేసి బిర్యానీ మసాలా, ఇది గరం మసాలా, ఇది వచ్చేసి ధనియా పౌడర్, ఇది వచ్చేసి 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, ఇది వచ్చేసి ఒక 5 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా. ఇక అంతా వేసేసుకుందాం. ఇంకా ఒకసారి బాగా కలిపేసుకుందాం. శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ అనమాట. బాగా ఒక 4-5 సార్లు కడిగేసాం బాగా మటన్ అయితే. ఇక క్లీన్ అయిపోయింది కదా, వేసేసుకుందాం. ఇక మటన్ అయితే వేసేసుకుందాము. ఒకసారి బాగా కలిపేసుకుందాం. తగినంత సాల్ట్ అయితే వేసేసుకుందాం. కేజీ మటన్ బిర్యానీ అయితే చేస్తున్నాం కదా, సాల్ట్ అయితే వేసేసుకుందాం. ముందుగా కొంచెం వేసుకున్నాం కదా, సరిపోతుంది. ఇక సాల్ట్ వేసేసుకున్నాం కదా, ఒకసారి బాగా కలిపేసుకుందాం. 10 నిమిషాలు గ్యాస్ స్లిమ్లో పెట్టేసుకొని మనము మగ్గనిద్దాము. ఇక 10 నిమిషాలు అయింది కదా. ఇక మనము మూత తీసి చూద్దాము. బాగా మగ్గిపోయింది మటన్ అయితే. ఇక ఒకసారి బాగా ఇలా కలిపేసి ఇక కొన్ని నీళ్ళు అయితే వేసేసుకుందాం. ఇప్పుడు మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇక నీళ్ళు అయితే నీళ్ళు తాగే గ్లాస్తో 1/4 గ్లాస్ నీళ్ళు అయితే వేసాను అనమాట. ఇక ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని ఒక 2 విజిల్ వచ్చే వరకు మూత పెట్టేసుకుందాం. 2 విజిల్ వచ్చే వరకు మూత పెట్టేసుకుందాం. ఇక మనము ఈ మటన్ 2 విజిల్ వచ్చేలోపు మనం అన్నం అయితే రెడీ చేసేసుకుందాము. ఒక ఎడల్పాటి పాత్ర అయితే పెట్టేసుకోండి. ఇలా నీళ్ళు అయితే బాగా సగానికి తీసుకోండి. ఇంక ఇప్పుడు మనము బిర్యానీ దినుసులు అయితే వేసేసుకుందాం. నీళ్ళు ఉడికే వరకు మనము మూత పెట్టేద్దాము. ఇక కుక్కర్ అయితే మనకి అప్పుడే ఒక విజిల్ వచ్చేసింది. ఇంకొక విజిల్ వస్తే దిబ్బైడమే. ఇక మనము ఉడికించుకోరాదనమాట. ఇది ఎంతవరకు ఉడకాలనేది నేను చూపిస్తాను. అప్పుడే గింజ ఇలా పట్టుకుంటే ఇలా కొంచెం అలా కట్టుకోవాలన్నమాట. అప్పుడు చూపిస్తాను మీకు. 10 నిమిషాలు అయితే పడుతుంది టైం, 10 నిమిషాలు. ఇక చూడండి, మనకి 10 నిమిషాలు అయిపోయింది కదా. టైం కాస్త ఎక్కువ తక్కువైనా అన్నం మాత్రము ఇలా అన్నప్పుడు ఇలా అయితే సరిపోతుంది. ఇక గ్యాస్ బంద్ చేసేసుకుందాం. ఇక ఏదైనా ఒక చిల్లి గంట తీసుకొని గరిట ఇలా అన్నంని ఇలా ఒక పాత్రలో వేసేసుకోవాలి. నీళ్ళని క్లీన్గా దిగిపోవాలన్నమాట. లేదంటే డైరెక్ట్గా మీరు ఇలా అయినా వంపేయచ్చు. నీళ్ళు మీ ఇష్టము, ఇలా అయినా చేయండి. లేదంటే డైరెక్ట్గా నీళ్ళని వంపేయచ్చు. చూడండి, ఇక మొత్తం అన్నం అంతా ఇలానే తీసేసుకోండి. పొడి పొడిలాడుతూ రావాలన్నమాట. గ్యాస్ ఆన్ చేసుకొని ఇదే పాత్రలోనే ఇంకా మనము బిర్యానీ అయితే దమ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనకి ఈ 2 విజులు అయితే అయిపోయింది కదా. ఇలా అంటే గాలి అంతా పొయిడుస్తుంది. ఇక తీసేసి మటన్ అయితే ఇలా ఉడికేసింది అనమాట బాగా. ఇప్పుడు కలిపేసి కొంచెం మటన్ అయితే వేసేసుకుందాం పాత్రలో. ఇంకా ఇప్పుడు అన్నంని పొడి ఇలా చేసుకుంటూ వేసేసుకుందాం. అన్నంని బాగా సగం అన్నం అయితే వేసేసుకోవాలన్నమాట. అయిన తర్వాత మనము ఇప్పుడు మటన్ వేసేసుకుందాం. ఇక అన్నంని ఇలా వెడల్పు చేసేసుకొని
ఇక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకుందాం. కొంచెం బిర్యానీ పౌడర్ వేసేసుకుందాం. ఇప్పుడు ఇక ఉండేదంతా మటన్ వేసేసుకుందాం. ఇక ఇప్పుడు ఇలా వెడల్పుగా అనుకోవాలన్నమాట అంతా. ఇక అన్నం అయితే మనము మిగతా సగం అన్నం ఉంది కదా వేసేసుకుందాం. ఇక అన్నం అయితే అంతా వేసేసాం కదా, ఇక వెడల్పు చేసేసుకుందాం. ఇలా బిర్యానీ వచ్చేసి ఎడల పాత్రలో చేస్తేనే బాగుంటుందన్నమాట. ఇక చూడండి నెయ్యి ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసేసుకుందాం. నెయ్యి వేసుకుంటే బిర్యానీ టేస్ట్ బాగా వస్తుంది అనమాట. బిర్యానీ పొడి వేసేసుకుందాం. ఇక నిమ్మకాయ అయితే పిండేసుకుందాం. నా దగ్గర అయితే చిన్న సైజులో ఉండే ఒక నిమ్మకాయ అయితే ఉంటే పిండేసాను అనమాట. ఇలా చిన్న సైజు ఒక నిమ్మకాయ, అంత రసం కూడా లేదు దీంట్లో. ఇక మనము గ్యాస్ స్లిమ్లోనే పెట్టుకొని అన్నీ వేసుకున్నాం కదా, ఇప్పుడు కూడా గ్యాస్ స్లిమ్లోనే ఉండాలన్నమాట. దమ్ చేసుకునే వరకు స్లిమ్లోనే ఉండాలి. ఇక మనము నీళ్ళు అయితే ఇలా ఒక పాత్రలో పెట్టేస్తే బరువుకి తొందరగా దమ్ అయిపోతుంది అనమాట. అప్పుడు మనకి స్మెల్ వస్తుంది, బాగా గమగమగమ వాసన అయితే బాగా వస్తుంది అనమాట. ఆ టైంలో మనం బిర్యానీ అయ్యిందని లేక గ్యాస్ అయితే స్లిమ్లోనే పెట్టాం కదా మనము. ఇక 10 నిమిషాల పాటు బిర్యానీని అయితే దమ్ చేసుకోవాలి. 10 నిమిషాలు అయిన తర్వాత ఎలా ఉందనేది చూపిస్తాం మీకు. ఇక 10 నిమిషాలు దమ్ చేసేసుకున్నాం కదా, గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకున్నాం. ఇక చూడండి, ఇక నీళ్ళు దింపేసి బిర్యానీ ఎలా దమ్ అయిందనేది చూసేద్దామా. గుమ్గుమ్లాడిపోతుంది బిర్యానీ. ఒకసారి బిర్యానీని కలిపేద్దాము. ఇంట్లో అందరు పిల్లలు వెయిటింగ్ అనమాట బిర్యానీ కోసము. సూపర్ దమ్ అయింది బిర్యానీ. బాబా గుమ్మగుమ్మలాడిపోతుంది బిర్యానీ. బాబా చూడండి, బాగా అన్నం ఉడికిపోయింది, పీసు కూడా మనకి బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇక టేస్ట్ ఎలా ఉందనేది చూసేద్దామా. ఇక బిర్యానీని అయితే టేస్ట్ చేసేద్దాము. ఇక టేస్ట్ ఎలా ఉంది చూసేద్దాము. తొందరగా టేస్ట్ చూస్తే పిల్లలు తినేస్తారు. వేడివేడిగా ఉంది. బాబా తింటా ఉంటే బాబా సూపర్ టేస్ట్ ఉంది, చాలా బాగుంది. ఇంకా పీస్ కూడా చాలా బాగా మెత్తగా ఉడికేసింది. పీస్ కూడా ఉప్పు కారము చాలా బాగా ఉంటుంది. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. ఇదే కొలతలతో చేసుకోండి, ఎటువంటి టెన్షన్ లేకుండా ఈజీగా చేసేయచ్చు. ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు కూడా ఈజీగా చేసేయచ్చు. టేస్ట్ అయితే సూపర్ ఉందన్నమాట, చాలా బాగుంది. ఇంకా కొలతలు అయితే ఇదే కొలతలతో చేసేసుకోండి. సూపర్ టేస్టీగా అయితే ఉంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మధ్యలో షార్ట్ వీడియోస్ కూడా విడుస్తూ ఉన్నాను కదా, అవి కూడా అందరూ చూస్తారని అనుకుంటున్నాను. ఇక మీకు ఎటువంటి వీడియోలు కావాలన్నా కామెంట్ చేయండి, తప్పకుండా ట్రై చేస్తాను. ఇంకా నా వీడియోలు కనుక నచ్చినట్లయితే ఇక సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.